ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు, శుభము తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, యోహాను సువార్త 14:27 రాయబడినది. కాబట్టి ఈరోజు మనం శాంతి గురించి మనం చూసుకుంటాము. శాంతి గురించి అనేక మంది ప్రయాసపడుతున్నారు. ప్రపంచంలో ప్రతి ఒక్క దేశంలో శాంతి కొరకు ప్రయాసపడుతున్నారు. శాంతి కొరకు విహారయాత్రలకు వెళ్తున్నారు. శాంతి కొరకు యోగా చేస్తున్నారు. శాంతి కొరకు ఎన్నో రకాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ శాంతి అనేది నీకు దొరకటం లేదు. నిజమైన శాంతి నీకు కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే నీకు దొరుకుతుంది. ఆ శాంతి నీకు సమస్యల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో నీకు నెమ్మదిని ఇస్తుంది. నీకు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఆ శాంతి ద్వారా నీవు నిశ్చయంగా శాంతి కలిగి ఉంటావు. నిశ్చయంగా నీవు సమాధానం కలిగి ఉంటావు. కాబట్టి ఈ లోకంలో ఇచ్చే శాంతి, దేవుడి శాంతికి చాలా తేడా ఉంది. దేవుడిచ్చే శాంతి శాశ్వతమైనది. దేవుడిచ్చే శాంతి మనకి ఎక్కడ దొరకదు. అది ఎక్కడ దొరుకుతుందంటే దేవుడి దగ్గరే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే దొరుకుతుంది. లోకం ఇచ్చే శాంతి అది శాశ్వతమైనది కాదు. నీకు శాంతి సమాధానం కలిగినప్పుడు మాత్రమే ఆ శాంతి అనేది ఉంటుంది. కానీ అది పరిస్థితులను బట్టి ఆ శాంతి అనేది ఉంటుంది. కానీ నిజమైన శాంతి అనేది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకు దొరుకుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే న్యూజిలాండ్ అనేది ఫ్రూట్స్కి చాలా ఫేమస్ అండి. అక్కడ కివి పండు చాలా విరిగా పండుతుంది. అదేవిధంగా మన ఇండియా చూసుకున్నట్లయితే మన ఇండియాలో నాసిక్ అనే ప్రాంతంలో గ్రేప్స్ అనేది చాలా విరిగా పండుతాయి. అదేవిధంగా మనం చూసుకుంటే శాంతి మనకి ఎక్కడ దొరుకుతుంది, నిజమైన శాంతి అనేది అంటే అది యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నీకు నిజమైన శాంతి దొరుకుతుంది. ఆయనే శాంతికి కర్త, ఆయనే శాంతికి మూర్తి. కాబట్టి ఆయన ద్వారా నుంచే మీకు శాంతి వస్తుంది. ఆయన ద్వారా నుంచే మీకు సమాధానం వస్తుంది. మనము శాంతి ఏ విధంగా మనం పొందుకుంటామంటే ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చే శాంతి మనం ఏ విధంగా పొందుకుంటామంటే యేసుప్రభు ఇచ్చే శాంతి మనము పరిశుద్ధాత్మని ద్వారా, ఆయన ద్వారా మనము పొందుకుంటాము. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణకర్తగా ఉండి మనకు ఎల్లవేళలా ఆ శాంతిని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ శాంతిని మనం కలిగి ఉంటే ఎల్లప్పుడూ కూడా మనం నెమ్మది కలిగి ఉంటాము. ఎల్లప్పుడూ కూడా మనం సమాధానం కలిగి ఉంటాము. యేసుప్రభు ఇచ్చే నిజమైన శాంతి మన హృదయంలో ఉన్నప్పుడు మనము సమస్యల్లో కూడా మనము జడియము, కలవరపడము. మనం ఎల్లప్పుడూ కూడా ధైర్యంగా ఉంటాము. లోకం ఇచ్చే శాంతి కాదు, దేవుడి శాంతిని కలిగి ఉంటే మాత్రమే మనం ఎల్లప్పుడూ కూడా ఎల్లప్పుడూ సమాధానం కలిగి ఉంటాము, ఎల్లప్పుడూ ధైర్యం కలిగి ఉంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే శాంతి అనేది అది శాశ్వతమైనది. ఆ శాంతే మనకు అన్ని వేళలా మనల్ని కాపాడుతుంది. ఆ శాంతే మనకు సమాధానం ఇస్తుంది. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం నాయన. ఈ సమయంలో శాంతి కొరకు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. నేను నిజమైన శాంతిని మాకు అనుగ్రహించండి నాయన. ఆ శాంతి ద్వారా మేము సమాధానం కలిగి జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.